అందరికీ నమస్కారం. ఈరోజే కామద ఏకాదశి శుక్రవారం. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, వద్దన్న ధనం వస్తుంది, మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈరోజే ఎవరైతే ఈ కథలను వింటారో, ఈ వీడియోను చూస్తారో వారికి ఉండే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు, ఈ వీడియోను చూడగలుగుతారు. ఈరోజు పాప విమోచని ఏకాదశి వ్రత కథను వింటే చాలు, మీ జాతకం మారిపోతుంది, కష్టాలన్నీ పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు కామద ఏకాదశి వ్రత కథను వింటే చాలు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా పురాణాల్లో వినిపిస్తుంది. కథను విన్నంతనే జన్మల పాపాలు పటాపంచలవుతాయి. ఒకసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు: శ్రీకృష్ణ పరమాత్మ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరేమిటి, దాని మహత్యం తెలుపుము అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మనందన, పూర్వం దిలీపుడు కూడా వశిష్ఠ మహామునిని ఇలానే అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపుడికి పురాతనమైన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. దిలీప, చైత్ర మాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామద ఏకాదశి. ఈ ఏకాదశి అధికమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. దీని పవిత్రతను తెలిపే అతి పురాతనమైన కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. దిలీప, ప్రాచీన కాలంలో బంగారము రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను గంధర్వ కిన్నెర అప్సరసల చేత సేవింపబడుతూ ఉండేవాడు. ఆ పట్టణంలో లలిత అనే పేరు గల అప్సరస ఉండేది. అదేవిధంగా లలితుడు అనే గంధర్వుడు కూడా ఉండేవాడు. వారిరువురి మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నారు. దంపతులు అయ్యారు. వారిద్దరు ఎంతో అనురాగంతోనే జీవించేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఒకరోజు ఆ పట్టణ ప్రభు అయిన పుండరీకుడు నాగులతోనూ గంధర్వులతోనూ కొలువు తీరి ఉండగా ఆ సభలో లలితుడు పాట పాడుతున్నాడు. ఆ సమయంలో అతని భార్య సమీపంలో లేదు. లలితుడు భార్య గురించి ఆలోచిస్తూ తన పాడే పాట లలితపై వినడానికి కష్టంగా మారింది. లలితుడు కర్ణ కఠోరంగా పాడడం విషయం కర్కోటకుడికి పసిగట్టి పుండరీక మహారాజుతో చెప్పాడు. దానికి రాజు కోపించి, బుద్ధిహీనుడా, ప్రభు ఇతడుగా గానం చేయించు, భార్యను తలుచుకొని ఏకాగ్రత పోగొట్టుకొని పాడుతున్నావా? మాంసమును మానవులను తినే రాక్షసుడిగా అవ్వు, ఇదే నీకు తగిన శిక్ష అని చెప్పాడు. ఇక వెంటనే లలితుడు రాక్షసుడిగా అయ్యాడు. భయంకరమైన ముఖం ఏర్పడింది. వికృతమైన కన్నులు వచ్చాయి. ముక్కు చేళ్ళు 8 మైళ్ళ పొడవు ఉన్నాయి. నోరు కొండ గుహ వలె ఉంది. అతని కళ్ళు సూర్య చంద్రుల వలె ప్రకాశిస్తున్నది. కంఠము పర్వతమంత ఎత్తు పెరిగింది. ముక్కు రంధ్రములు విశాలమైన కన్నముల వలె ఉన్నాయి. పెదవులు 4 మైళ్ళ పొడవు ఉన్నది. మొత్తంగా అతని శరీరం 4 మైళ్ళ ఎత్తు ఉన్నది. ఆ విధంగా భయంకరమైన లోపాన్ని దరిద్రుడు పొంది కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఇక లలిత భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసింది. శాప విమోచన ఎలా అవుతుంది? నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలని బాధపడసాగింది. భర్తను విడిచి ఉండలేక లలిత కూడా అతనితో పాటుగా మహారణ్యంలోకి వెళ్ళింది. ఆ రాక్షసులు కామరూపుడు అయి ఉండడం వలన అనేక వికృత ఆకారాలను ధరిస్తున్నాడు. భయంకరమైన అడవుల్లో తిరుగుతూ మనుషులు కనిపిస్తే తింటున్నాడు. తను ఇలా చూసి బాధపడుతూ లలిత ఒకరోజు అద్భుతములతో కూడిన వింధ్య పర్వత ప్రాంతానికి చేరుకుంది. అక్కడ లలిత ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం చూసింది. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి వినయపూర్వకంగా మహర్షికి నమస్కారం చేసి నిలబడింది. ఋష్యశృంగ మహర్షి లలితను చూసి, తల్లి, నీవు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. దానికి లలిత, మునేంద్ర, నేను వీరధన్యుణ్ణి అనే గంధర్వ రాజకుమార్తెను. నా తల్లిదండ్రులు నాకు లలిత అని పేరు పెట్టారు. నా భర్త కోసం నేను ఈ ఆశ్రమానికి వచ్చాను అని జరిగిందంతా కూడా చెప్పడం మొదలుపెట్టింది. నా భర్త శాపం కారణంగానే రాక్షసుడయ్యాడు. మనుషులను తింటున్నాడు. అది నేను చూడలేకపోతున్నాను.
నాకు సుఖం అనేది లేదు కాబట్టి ఋషివర్య నా భర్త యొక్క శాపం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకుంటుంది. దానికి మహర్షి, లలిత, నీ భర్త మామూలుగా మారుటకు ఒక వ్రతం ఉంది. త్వరలో చైత్రశుద్ధ ఏకాదశి రానున్నది. ఆ రోజు నువ్వు భక్తి శ్రద్ధలతో కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ఇస్తే మరుక్షణం నీ భర్త మామూలుగా అవుతాడు, రాక్షస శరీరం పోతుంది అన్నాడు. ఆ విధంగా లక్ష్మి కామద ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. ఈ వ్రత పుణ్య ప్రభావం వలన నా భర్త యొక్క పిశాచతత్వం తొలగిపోవుగాక, రాక్షసతత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు దానదత్తం చేసింది. ఆ విధంగా పుణ్యాన్ని ధారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారిపోయాడు. అతని పాపాలన్నీ కూడా నశించాయి. పూర్వం వలె అందమైన గంధర్వుడయ్యాడు. ఇక వారు ఇరువురు కలిసి సుఖంగా జీవించారని దిలీపుడికి వశిష్ఠ మహర్షికి వివరించినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అలాగే ఈరోజు స్వామివారు తన భక్తుడితో పాచికలు ఆడిన కథను వింటే చాలు, వద్దన్న ధనం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం భక్తులు తమ తమ ఇష్ట దైవాలపై ఎంతగానో తమ భక్తిని చాటుకున్నారు అంటే సాక్షాత్తు దేవుళ్ళే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోరికలను నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వర స్వామిని మెప్పించిన అపర భక్తుడు బాబాజీ. ఆయనతో కలిసి పాచికలాడాడు. తిరుమలలోని మాడ వీధులలోని ప్రధాన గోపురానికి కుడివైపున మఠం ఆ భక్తుడు ఆ బాబాజీదే. ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బాబాజీతో పాచికలాడుకున్న దృశ్యం ఉంటుంది. ఈ మఠాన్ని అధీరం మఠం అంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం బాబాజీ అనే భక్తుడు తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నాడు. అక్కడ శ్రీ వెంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా కూడా వెళ్ళిపోయిన ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఆలయంలో గంటల తరబడి బాబాజీ నిలబడి ఉండడం అర్చకులకు కంటగింపుగా మారింది. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండడాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటు వేశారు. ఇకపై ఆలయంలోకి రాకూడదు అంటూ కట్టడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన ఆయన శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం చిన్న పిల్లవాడిలా విలపించాడు. రాత్రింబగలు కన్నీరు మున్నీరు అయ్యారు. అప్పుడు తనను ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి బావాజీ దగ్గరికి వచ్చి, నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం, నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తూ ఉంటానని బావాజీకి అభయం ఇచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు. అక్కడ వారిద్దరూ పొద్దు పొడిచే వరకు కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు. అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంది. అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనే లేదు. సుప్రభాత వేళ సమీపించింది. జగన్నాథుడికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పులను విన్న వెంకటేశ్వరుడు వెంకనే బాబాజీ దగ్గర నుంచి లేచి అక్కడి నుంచి ఆలయంలోకి వెళ్ళిపోయాడు. ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవడంతో అది బాబాజీ మఠంలోనే ఉండిపోయింది. ఆ ఉదయం వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ను అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవడం గమనించారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలికి ప్రవేశించగా అతడి చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరి ఏమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని ఆయనను దొంగగా పరిగణించి దూషిస్తూ స్థానిక నవాబ్ దగ్గరకు తీసుకుపోయారు. నవాబ్ గారు బాబాజీని ఆ ఆభరణాన్ని ఎందుకు ఎలా దొంగిలించావని ప్రశ్నించగా తానేమీ దాన్ని దొంగలించలేదని బాబాజీ పేర్కొన్నాడు. సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలా ఆడాడని అర్చకుడు రావటంతో హడావిడిగా స్వామివారు ఆలయంలోకి విచ్చేయటం తన కంఠాభరణాన్ని మఠంలోనే మర్చిపోయాడని వివరించారు. కానీ ఎవరు అది నమ్మలేరు. బాబాజీని కారాగారంలో పడేశారు. అప్పుడు నవాబు, నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చిన మాట నిజమే అయితే నీకొక పరీక్షను పెడుతూ ఉన్నాను.
ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు ఉన్నాయి. ఉదయం సూర్య బుడిచే వేళకు అవన్నీ కూడా పొడి పొడిగా మారిపోవాలని బాబాజీకి పరీక్ష పెడతాడు. బయట సైనికులంతా కాపల పెడతారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి బాబాజీని బంధించిన గది నుంచి ఏనుగు గీంకారాలు వినిపిస్తాయి. అవేమిటా అని లోపలికి తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోతుంది. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసంగా పిప్పి పిప్పి చేయసాగింది. మూసిన తలుపు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడికి కావాలి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించసాగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు బాబాజీ రామనామస్మరణ చేస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి ఆయనకు హరిరామ్ బాబాజీ అని స్థిరపడిపోయింది. హరిరామ్ భక్తిని సదయంగా చూసిన నవాబు అతని అధికారిగా నియమించాడు. ఈరోజు లక్ష్మీ నారాయణులిద్దరూ కలిసి పూలు ఎందుకు దొంగతనం చేశారో తెలిపే ఈ కథను వింటే చాలు రాజయోగం పడుతుంది. పూర్వకాలంలో అనంతాచార్యులు అనే భక్తుడు ఉండేవాడు. ఇతడు శ్రీమద్రామానుజాచార్యుల వారి ప్రియ శిష్యులు. శ్రీ రామానుజాచార్యుల వారి ఆదేశానుసారం అనంతాచార్యుల భార్యతో సహా తిరుమల చేరుకొని శ్రీనివాసుని సేవిస్తూ కాలం గడపసాగాడు. అనంతాచార్యులు తిరుమలలో ఒక పువ్వుల తోటని ఏర్పాటు చేసి రోజు ఆ తోటలోని పుష్పాలతోనే స్వామివారికి పూజ చేసేవారు. శ్రీ లక్ష్మీనారాయణలకు ఆ పూల తోట ఎంతో ప్రారంభమైనది. ఎంతో అద్భుతమైన పూల తోటతో, తీగలతో, రకరకాల దివ్య పుష్పాలతో ప్రకృతి సౌందర్యం మొత్తానికి అద్దం పట్టేలాగా ఉండే ఈ తోటలో విహరించడం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరం. అందుకే లక్ష్మీదేవి ప్రతిరోజు రాత్రి వేళలో తన నాదుడు తోడు రాగా ఈ వనంలో విహరిస్తూ ఆట పాటలాడుతూ మైమరిచిపోయేది. అనంతాచార్యులు ఎంతో ప్రేమతో ఎన్నో అందమైన పూల మొక్కలను ఎక్కడెక్కడి నుండో తీసుకొని వచ్చి పంచసాగాడు. రాత్రి వేళలో జగన్మాత ప్రతి పూల మొక్క చెంత నిలుచొని ఆ పుష్పాల అందాన్ని చూసి మురిసిపోయేది. అనంతాచార్యులు ప్రతిరోజు ఆ పూలను కోసుకొని వెళ్ళి అనంత నిలయంలో స్వామికి సమర్పించేవారు. అర్చకులు ఈ పూలతో శ్రీమన్నారాయణ స్వామివారికి హృదయలక్ష్మిని ఎంతో దివ్యంగా అలంకరించేవారు. ఈ పుష్పాలంకరణలో శ్రీ స్వామివారు అత్యంత రమణీయంగా భక్తులకు దర్శనమిచ్చేవాడు. జగన్మాత అనంతాచార్యుల పుష్ప కైంకర్యమునికి ఎంతో సంతోషపడి అతడిని కనికరించాలని తలచింది. శ్రీమన్నారాయణ వారితో స్వయంగా స్వామి అనంతాచార్యులు మనకెంతో ప్రియభక్తులు, అతనిపై దివ్యానుగ్రహం కురిపించడం మన ధర్మం అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు జగన్మాతతో, ఓ ప్రియసఖి, నీకు నీ బిడ్డలంటే అంతటి అనురాగం, ఆప్యాయత, అతనిని తప్పక కరుణించి అనుగ్రహిద్దాము అన్నాడు. రోజులాగే ఒకరోజు రాత్రి మహాలక్ష్మి శ్రీనివాసుడు ఉద్యానవనం దాకుండా వివరించి ఒక చోట అద్భుతమైన గులాబీ పూల మొక్కలు కనబడగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలై నిల్చున్నది. అప్పుడు శ్రీనివాసుడు 2 గులాబీ పూలను తెంపి తన ప్రియసఖి శ్రీ మహాలక్ష్మీదేవికి సిగన అలంకరించాడు. జగన్మాత పులకరించిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకు అద్భుతమైన మల్లెతీగ కనబడింది. అప్పుడు లక్ష్మి గుప్పెడు మల్లెలు తెంపుకొని శ్రీమన్నారాయణుడిపై విసిరింది. శ్రీనివాసుడు కూడా కొన్ని పూలను తెంపి ఆమెపై వేశాడు. ఆ విధంగా వారిద్దరూ కూడా ఆ రాత్రి ఉద్యానవనమంతా కూడా విహరించి ఎంతో ఆనంద పరవశులయ్యారు. ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చిన అనంతాచార్యుల వారికి తోటంతా నలిగిన పూలతో చిందరవందరగా ఉన్నది. అది చూసి అనంతాచార్యులు ఎవరో దొంగలు రాత్రి ప్రవేశించి తోటనంతా కూడా పాడు చేశారు అనుకున్నాడు. అక్కడక్కడ కొన్ని పూలను కోసుకొని అనంత నిలయంలో స్వామికి సమర్పించాడు. ఆ రోజు రాత్రి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మి తిరిగి తోటకు వచ్చారు. ఆ రోజు తోటలో సంపెంగలు, సన్నజాజులు ఇంకా అనేక దివ్యమైన పూలు ఎంతో అద్భుతంగా కనబడ్డాయి. ఆ దంపతులిద్దరూ తోటంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడిపారు. శ్రీనివాసుడు కొన్ని అందమైన పుష్పాలను ఉంచి ఆ జగన్మాత సిగన అలంకరించి మురిసిపోయాడు. తల్లి ఆనందానికి అవధులు లేవు. ఇంతలో తెల్లవారడంతో వారిరువురు తిరిగి ఆనంద నిలయం చేరుకున్నారు. ఉదయాన్నే తోటలోని అడుగుపెట్టిన అనంతాచార్యుల వారి కోపానికి అవధులు లేవు.
తోటంతా చిందరవందరగా తుంచి వేసిన పూలతోనే చూసి ఈరోజు కూడా ఆ దొంగలు వచ్చి ఉన్నారు అని చెప్పి అన్నాను. తనకు అత్యంత ప్రీతిపాత్రులైన శ్రీలక్ష్మి నారాయణుల కైంకర్యానికై పెంచుతున్న ఈ పూల తోటను ఇలా పాడు చేసిన వారిని ఎలాగైనా సరే పట్టుకోవాల్సిందే అని తలిచాడు. ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకొని ఉన్నాడు. రాత్రంతా గడిచింది, చెప్పుడు లేదు. అమ్మయ్య, తాను కాపలా కాస్తున్నానని గ్రహించి దొంగలు వచ్చినట్టు లేరు అని తలిచాడు. ఇద్దరు తెల్లవారింది. తోటంతా నిన్నటి మాదిరిగానే తిరిగి చిందరవందరగా ఉన్నది. పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరివేయబడి ఉన్నాయి. ఈ దొంగలు ఏమాత్రం కూడా శబ్దం చేయకుండా వచ్చి ఉన్నట్టున్నారు అని తలిచాడు. ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలా ఉండవలసిందేనని తలిచాడు. ఆ విధానంగా 8 రోజులు గడిచాయి. కానీ ఆ చోరులు అతనికి దొరకలేరు. ఆ చోరులు దొరికేలాగా తను అనుగ్రహించమని ఆనంద నిలయంలో శ్రీ స్వామివారిని శరణు వేడాడు. దయామయురాలైనటువంటి జగన్మాత శ్రీమన్నారాయణుడితో ఈనాడు ఆచార్యుల వారిని అలాగైనా సరే కరుణిద్దామని అన్నది. భక్త వత్సలుడైన శ్రీనివాసుడు అలాగే అన్నాడు. ఆనాటి రాత్రి అనంతాచార్యుల వారు కనులలో ఒత్తులు వేసుకొని మరి ఆ చోరుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఇలాగైనా సరే వారిని పట్టుకోవలసిందేనని దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇంతలో ఆచార్యుల వారికి 2 స్త్రీ పురుష ఆకారాలు ఆ పూల మొక్కల మధ్య తిరుగుతూ కనిపించాయి. సందేహం లేదు, రోజు నా పూల మొక్కలను పాడు చేస్తున్నది వీరేనని తలిచాడు. వారిద్దరూ ఎంతో దివ్య తేజస్సుతో కనపడ్డారు. పురుషుడు అత్యద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. స్త్రీ అత్యద్భుత సౌందర్యంతో దివ్య ఆభరణాలతో విరజిల్లుతున్నది. వారిని చూసిన అనంతాచార్యులు ఒక్క క్షణం మైమరిచిపోయాడు. ఇంతలో అతనికి కర్తవ్యం గుర్తుకొచ్చింది. నెమ్మదిగా వెనక్కి వెళ్ళి ఆ ఇద్దరిని కూడా గట్టిగా బంధించారు. ఇక ఎక్కడికి పోతారు అన్నాడు. ఆ దంపతులు పారిపోవడానికి శత విధాలుగా ప్రయత్నించారు, కానీ సాధ్యపడలేదు. ఆ జగన్నాటక సూత్రధారి ఆ జగన్మాత తన భక్తితో నాటకాలాడుతున్నారు. అతని బంధం ఎంతో గట్టిదని అతనికి తోచేలాగా ముచ్చటపడుతున్నాడు. మరి భగవంతుడికి భక్తుడికి గల బంధం అంతటిదే కదా. మరి ఆచార్యుల వారు దొంగలు దొరికారని సంతోషంలో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక ఊదుటిన బంగారం తెంచుకొని పరిగెత్తి మాయమైపోయారు. అది గ్రహించిన ఆచార్య వారికి తీవ్ర కోపం కలిగింది. ఈమె కూడా భర్త వెనకాలే పరిగెత్తుతుందేమోనని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. భార్యను వదిలి ఇలా వెళ్ళిపోతాడా? వీరికి ఉదయం భార్య కోసం రాకుండా పోతాడా అని తలిచాడు. ఆమె గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించి ఆ తోటలోనే ఒక సంపెంగ మానుకు తీగలతో బంధించాడు. అప్పుడు ఆమె తనను విడిచిపెట్టమని అడిగింది. ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్ళి కునుకు తీశాడు అనంతాచార్యులు. ఇంతలో తెల్లవారింది. అనంత నిలయంలో తలుపులు తీసిన అర్చక స్వాములు నిశ్చేష్టులయ్యారు. వారి నోట మాట రాలేదు. శ్రీనివాసుడు వక్షస్థలంపైనున్న వలసిన జగన్మాత బంగారు ప్రతిమ కానరాక ఆందోళన చెందారు. ఏమిటి వైపరీత్యం? ఇంతటి విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది అని తలిచారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలికాడు. మీరేమీ చింతించవలదు. నా ప్రియసఖి అనంతాచార్యుల వారి తోటలో బంధించబడి ఉన్నది. మీరందరూ వెళ్ళి ఆమెని సగౌరవంగా తోలుకొని రండి అని పలికాడు. ఆ వెంటనే అర్చకులంతా కూడా పరుగున తోటకు వెళ్ళగా అక్కడ సంపెంగ మానుకు బంధింపబడి ఉన్న శ్రీ మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపించింది. జరిగినది గ్రహించిన అనంతాచార్యులు తనకేమీ తెలియదని ఆ అర్చకులతో మొరపెట్టుకున్నాడు. అప్పుడు అర్చకులంతా కూడా అనంతాచార్యులతో సహా అలవేలు మంగను పలు విధాలుగా స్తుతిస్తూ ఒక పూల గంపలో పెట్టుకొని ఆలయానికి తీసుకొచ్చాడు. అనంత నిలయంలో ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలికాడు. మామ అనంతాచార్య, నీ కూతురిని నాకు పూలబుట్టలో తెచ్చి ఇచ్చి నీవు నా కన్యాదాతవైన మామగారివి. నీ పుష్ప కైంకర్యానికి మేమిద్దరం ఎంతో ఆనందపడ్డాము. మా వేడుకేనని అన్నాడు. అప్పుడు ఆ పూల గంపలోని అమ్మవారు క్షీరసముద్ర రాజతనయా తిరిగి యథాప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరించింది. అనంతాచార్యుల వారి జన్మ ధన్యమైంది. జగన్మాత శ్రీ మహాలక్ష్మికి భక్తులంటే అంతటి అనురాగం, ఆప్యాయత.
అలాగే ఈ ఏకాదశి రోజు పూజలు ఎక్కువగా చేసేవారికి ఎందుకు కష్టాలు వస్తాయనేది, పూజలు చేసేవారు ఎందుకు ఎక్కువ దరిద్రాన్ని అనుభవిస్తారో తెలిపే ఈ కథను వింటే చాలు, జీవితంలో ఎప్పుడు కష్టాలు మీ దరి చేరవు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుని ఆరాధించే వారికే కష్టాలు వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడికి కూడా ఇదే సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువును ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువగా పూజలు నిత్యం మీ నామస్మరణతో ఉన్నవారికే దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు? కొందరు అస్సలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించకుండా, మీ నామాన్ని ఒక్కసారి కూడా తలుచుకోకుండా, ఎవరికి ఏ దానం చేయకుండా ఉన్నవారికి సుఖాలను ఇస్తున్నారు అని భక్తుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ భక్త, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు నేను నారదుడితో ఇలా అన్నాను, నారద, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనమిద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించుకొని వద్దామా అన్నాడు. నారదుడు సరే అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షి వారు బ్రాహ్మణ వస్త్రములు ధరించి భూలోకంలో సంచరిస్తుంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి, ఇంట్లో ఎవరైనా ఉంటే మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు ఆ ఇంటి యజమాని అయినటువంటి సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు. దానికి సేటు, మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతాడు. వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మేము యాచకులము, భిక్ష అడుగుతున్నాము, కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని అంటారు. కానీ సేటు మాత్రం వెళ్ళు వెళ్ళు, బయటకు వెళ్ళు అని వారిద్దరిని నెట్టివేస్తాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతుల్లో పట్టుకొని బయటకు తీసుకొచ్చి, స్వామి, ఈ సేటు అంత అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలని వరాన్ని ఇస్తాడు. ఆ మాటలు విన్న నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకొని ఇలా అంటాడు, స్వామి, ఏంటిది? ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు. అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలని అంటారేమిటి స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. కానీ స్వామివారు మాత్రం, పద నారద, ఇక నుండి వెళ్ళిపోదాం అంటాడు. నారద మహర్షుల వారికి ఏమీ అర్థం కాలేదు. అలా వారు ముందుకు వెళుతూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. ఆ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి, మాతా భిక్షాందేహి అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేదు, నాకు ఒక ఆవు ఉంది, సేవ చేసుకోవడం వల్ల అది రోజు నాకు పాలన ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, నువ్వు లోపలికి రండి అని వారికి ఆశ్రమం వేసి కూర్చోబెట్టి వారికి పాలన తీసుకొని వచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఈమె ఇంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలని అనుకొని పాలు ఇచ్చింది. కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు. అందుకే ఆ తల్లికి ఏదైనా వరం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించాడు. అది విన్న నారదుడు ఆశ్చర్యపడి, ప్రభు, ఏమిటిది? మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. ఆ సేటు అవమానిస్తే అతడికి ఏమో ఇంకా ధనవృద్ధి కావాలని దీవించావు. ఈ తల్లి మన ఆకలి తీరిస్తే తన ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు. అప్పుడు స్వామి, నారద, నీవు
నా లీలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. దానికి నారదుడు, స్వామి, మీ లీల ఏంటో నాకు అర్థం కావటం లేదు, మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటాడు. అప్పుడు స్వామివారు ఇలా చెప్తాడు. నారద, నా ముసలావిడ రోజు నా నామస్మరణమే చేస్తుంది. నిత్యము నన్ను తలుస్తూనే ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది. తన మనసు దాని మీదే ఉంది. ఆవిడ ఆవుకు సేవ చేస్తుంది. తను చనిపోయే సమయంలో తన ఆవును ఎవరు చూస్తారో అని విచారిస్తుంది. నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుడి వద్దకు రాలేదు. అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని అన్నాడు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది. ఆ సేటుకు ఎందుకు ధనం కావాలి అని అడిగిచ్చారు అని అడగగా, దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి దమనం పైన వ్యామోహం ఉంది, అతనికే లక్ష్మీ వృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కూడగొట్టి అతనికి మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, అతను డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోటే, డబ్బు యొక్క ఆలోచనతోటే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గర ఉంటాడు. అతను ఎప్పుడు భగవంతుని చేరలేడు. సుఖ లోకాలు అతనికి ప్రాప్తించవు అని నేను నారదుడికి చెప్పాను. కాబట్టి భక్త, నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని శ్రీ మహావిష్ణువు భక్తుడి వైపు చిరునవ్వుతో చూస్తాడు. కాబట్టి భగవంతుడికి ఏది ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడున్న జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికి తెలుసు. అది భగవంతుడి నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని నిందించకుండా, భగవంతుడిని విడవకుండా సదా దైవ నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. అప్పుడు దైవం కూడా మన వెంటే ఎల్లప్పుడూ ఉంటాడు. ఏకాదశి రోజు ప్రతి దేవాలయం ముందు ఉండే ధ్వజస్తంభం ఎలా వచ్చింది తెలిపే పవిత్ర కథను వింటే చాలు, పట్టిందల్లా బంగారం అవుతుంది. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత క్షత్రియ ధర్మం ప్రకారం అశ్వమేధ యాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు పాండవులు వదిలిన యాగాస్వాన్ని ధైర్యం ఎవరు చేయలేకపోయారు. ఒకరిద్దరు ధైర్యం చేసిన పాండవులతో యుద్ధం చేసి నిలవలేకపోయారు. అలా ఒక్కొక్క రాజ్యం పాండవుల పాదక్రందమవుతూ వచ్చింది. ఇంతలో యాగాశ్వం మణిపుర రాజ్యాన్ని చేరుకుంది. ఆ రాజ్యాన్ని పాలిస్తున్నవాడు శ్రీకృష్ణుడి పరమ భక్తుడైన మయూరధ్వజుడనే రాజు. పరాక్రమవంతుడైన ఆ మయూరధ్వజుడిని కుమారుడు తామ్రధ్వజుడు కూడా తండ్రికి తగినవాడే. అలాంటి తామ్రధ్వజుడు మణిపురానికి రక్షగా ఉన్న సమయంలో యాగాశ్రమం మహారాజ్యంలోకి ప్రవేశించింది. తామ్రధ్వజుడికి పాండవుల మీద, వారి ధర్మ ప్రవర్తన మీద గౌరవం లేకపోలేదు. కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి పోరాడకుండా లొంగిపోకూడదని నిశ్చయించుకున్నాడు. అందుకే ఆ యాగాశ్వాన్ని బంధించి వేశాడు. నిరాఘాతంగా సాగిపోతున్న తన అశ్వమేధ యాగానికి అడ్డంకి ఎదురొచ్చేసరికి పాండవులకి ఎక్కడ లేని కోపం వచ్చింది. సకల సైన్య సమేతంగా వారంతా అశ్వాన్ని విడిపించుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆశ్చర్యం, వారందరూ కలిసి పోరు సలిపినా కూడా తామ్రధ్వజుడిని ఓడించలేకపోయారు. వారి మీద పైచేయి సాగించిన తామ్రధ్వజుడు టీవీగా ఆ అశ్వాన్ని తనతో పాటు తీసుకుపోయాడు. జరిగిన సంఘటనతో ధర్మరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి కృష్ణుడు దగ్గరికి చేరుకొని ఉపాయం సూచించమంటూ అర్థించాడు. దానికి కృష్ణుడు, తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్ని కోల్పోవటం అయ్యే పని కాదని, కాబట్టి అతన్ని అడ్డు తొలగించుకునేందుకు ఓ ఉపాయాన్ని సూచించాడు. కృష్ణుడు సూచించిన ఉపాయం మేరకు మరుసటి ఉదయం వారిరువురు కూడా బ్రాహ్మణ వేషాలను ధరించి మయూరధ్వజుడి అంతఃపురానికి చేరుకున్నారు. తన కళ్ళ ఎదుట ఉన్న విప్రులిద్దరినీ చూసిన మయూరధ్వజుడు సంతోషంగా వారిని ఆహ్వానించి క్షేమ సమాచారాలను తెలుసుకోగోరారు.
రాజువారిని కదపడమే ఆలస్యం. రాజా, మేము మీ అతిథి సత్కారాల కోసం రాలేదు. మేము ఒక అడవి గుండా మీ రాజ్యం వైపు వస్తూ ఉండగా ఒక సింహం 2 కుమారులను పట్టుకున్నది. పైగా అతడిని విడిచిపెట్టాలంటే ఒక షరతును పై సైతం విధించింది అన్నాడు. విప్రవేశంలో ఉన్న కృష్ణుడు ఆ షరతేమిటో చెప్పమని అన్నాడు. తప్పకుండా తీర్తాము అన్నాడు మయూరధ్వజుడి శరీరంలో సగభాగాన్ని అందిస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతానన్నదే ఆ షరతు అన్నాడు కృష్ణుడు. మయూరధ్వజుని వంక సాలోచనగా చూస్తూ కృష్ణుని మాటలకు మయూరధ్వజుడు తొనగలేదు. సరికదా, అయ్యో అదెంత భాగ్యం! మరో జీవితాన్ని కాపాడేందుకు మన శరీరం ఉపయోగపడుతుందంటే అంతకంటే ఏం కావాలి? తక్షణమే ఆ షరతును తీర్దాము ఉండండి అని శరీరంలో సగభాగాన్ని కోషించేందుకు ఏర్పాటు చేశాడు. సేవకులు మయూరధ్వజుని ఆదేశాల ప్రకారం తన శరీరంలోని సగభాగాన్ని ఛేదిస్తూ ఉన్నారు. ఇంతలో ధర్మరాజు ఒక విషయాన్ని గమనించాడు. మయూరధ్వజుని ఎడమ కంట కన్నీరు కారుతూ ఉండడాన్ని చూశాడు. వెంటనే, రాజా, ఈ దానం ఇవ్వటం మీకు ఇష్టం లేనట్టున్నదిగా. ఈ బాధపడుతూ ఇచ్చిన దానం చెల్లదు కదా అన్నాడు. దానికి మయూరధ్వజుడు, విప్రోత్తమ, దానం చేయడం ఇష్టం లేకపోవచ్చు, కానీ కన్నీరు కాదు. నా కుడి భాగం ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంటే, కానీ ఎడమ భాగం ఏ ఉపయోగం లేకుండా నాశనమైపోతుంది కదా అన్నదే నా ఆవేదన అన్నాడు మయూరధ్వజుడు. మయూరధ్వజుడి జవాబుకు ధర్మరాజును నివ్వెరపోయాడు. అతని ధర్మ నిరతిని పరీక్షించేందుకు శ్రీకృష్ణుడు ఈ నాటకం ఆడాడని గ్రహించారు. శ్రీకృష్ణుడు సైతం మయూరధ్వజుడికి తన నిజ రూప దర్శనాన్ని అందించి అతడిని స్వస్థతపరిచాడు. మయూరధ్వజ, నీ వ్యక్తిత్వం నిరుపమానం. నీకు ఏం కావాలో కోరుకో అంటూ చిరునవ్వు చిందించాడు పరంధాముడు. కృష్ణ, ఈ శరీరం నశించిపోయినా కూడా నా ఆత్మ చిరకాలం నీ సాహిత్యంలో ఉండేలాగా అనుగ్రహించండి అని కోరుకున్నాడు మయూరధ్వజుడు. ఇక నుంచి దైవం ఉండే ప్రతి దేవాలయంలో ముందు నీ ప్రతిరూపం ఉంటుంది. భక్తులు ముందుగా దానికి మొక్కిన తర్వాతే నన్ను దర్శించుకుంటారు. నీ ముందు దీపాన్ని ఉంచి తమ జీవితాన్ని స్వార్థకం చేసుకుంటారు అంటూ సెలవిచ్చాడు కృష్ణ పరమాత్ముడు. ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందర ఉండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజుడికి ప్రతిరూపం. దేవతలకు సైతం దారి చూపుతూ, ఉత్సవాలకు ఆరంభాన్ని అందిస్తూ, దైవానికి నిలువెత్తు కీర్తి ప్రతాకంగా నిలిచి ఆ ధ్వజస్తంభం మయూరధ్వజుడి వ్యక్తిత్వానికి ప్రతిరూపం. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి గడ్డం దగ్గర పచ్చ కర్పూరం ఎందుకు రాస్తారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, కష్టాలు పోతాయి. స్వామివారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు వస్తాయి. శ్రీవారి భక్తులను అగ్రగణ్యుడు అనంతాల్వార్. ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాల్వాల్. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసిస్తూ ఉండేవాడు. ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూల మాలలు సమర్పించేవాడు. ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకుంటాడు. పూల తోటను పెంచాలని నిర్ణయించిన తర్వాత పూల తోట పెంపకానికి సరిపడ నీరు కోసం ఒక కచీరు త్రవ్వడం మొదలు పెడతాడు. ఇతడు సహాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చెరువును తవ్వాలని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాల్వార్ని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోనికి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకొని 12 సంవత్సరాల బాలుని రూపంలో ఇక్కడికి వస్తాడు. గర్భిణీగా ఉన్న ఆమెకు సహాయం చేస్తానని చెప్పి ఆ మట్టిలో నేను వారు పోస్తానంటాడు. దానికి అనంతాల్వారు ఒప్పుకోడు. కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సహాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకొని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. ఆమె మట్టి తట్టను తీసుకొని వెళ్ళి తొందరగా రావటం గ్రహించిన అనంతాల్వారు భార్యను ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురి అవుతాడు. అనంతాల్వారి కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదికి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడి రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనంత నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయమైపోతాడు.
ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం రావడం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాలన్నీ అనంతాళ్వార్కి చెప్తాడు. దాంతో కంగారుగా అతడిక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం రావడం చూసి ఆశ్చర్యపోతారు. తమకు సహాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వల్ల కలిగే బాధ నుండి ఉపశమనం పోయడానికి గడ్డం దగ్గర పచ్చ కర్పూరం అద్దుతాడు. అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చల్లందరం రాసి ఆ తర్వాత పచ్చ కర్పూరం పెట్టేవాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజు కర్పూరం రాయడం ఆచారంగా మారింది. శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు. ఇదే స్వామివారి గడ్డం కింది పచ్చ కర్పూరం గాథ. ఈసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఒకసారి ఈ గాథను గుర్తు చేసుకోండి. స్వామివారికి తన భక్తుల గాథను తలుచుకుంటే మరింత సంతోషించి మీకు సులభంగా ప్రసన్నమవుతాడు. అలాగే ఈ ఏకాదశి రోజు దేవుడు ఎప్పుడు ఎలా వచ్చి మనకు దర్శనమిస్తాడో తెలిపే కథను వింటే చాలు. పేదరికం ఎద్దరి చేరదు. పూర్వం ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఎప్పుడు కూర్చున్నా సరే, వంగున్నా సరే, పైకి లేచినా సరే నారాయణ నారాయణ అంటూ ఉండేది. ఆమె మనవడి పేరు విష్ణువు. ఒకసారి విష్ణువు అవ్వతో, ఎందుకవ్వా నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటావు? ఆ నారాయణుడి కోసారి నాకు కూడా చూపించు అని అడిగాడు. అప్పుడు అవ్వ, నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకు కనిపించడురా నాయన అని చెప్పింది. అదేంటవ్వా, దేవుడు ఉన్నాడు అంటావు కానీ కనిపించడు అంటావు నువ్వే. ఉన్నవాడు కనిపించాలి కదా. ఏమో, నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా నిద్రలేపు. అక్కడ కనపడిన దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను అని చెప్పి పడుకున్నాడు విష్ణువు. మరుసటి రోజు పొద్దున్నే అవ్వ విష్ణువును లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్ళి, రాజాగారు, నేను నారాయణ దగ్గరికి వెళ్తున్నాను. మీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుగొని వస్తాను నేను అంటాడు. ఆ పాండ్లకు రాజుబాబు, నేను చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ చేరుకొని చెరువును తవ్వించాను. నీటితో నిండి 10 మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరం తెగిపోయి నిరుపయోగం అయిపోతున్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా పర్వతం లేకుండా పోతుంది. ఎందుకని ఇలా అవుతుందో అర్థం కావటం లేదు. అదేమి చేస్తే బాగుపడుతుందో నారాయణ్ని అడిగి తెలుసుకొని రా అని చెప్తాడు. సరే అని విష్ణు ముందుకు సాగిపోయాడు. అలా వెళ్తున్న విష్ణువుకు దారిలో ఒక పెద్ద పాము కనపడింది. బాబు, నువ్వు నారాయణ దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకు నయం అవ్వటం లేదు. అది బాగవ్వాలి అంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా అని విష్ణువును అడిగింది. ఓ అంతే, సర్లే, దాందేముంది, తప్పకుండా కనుక్కొని వస్తాను అని ముందుకు సాగాడు విష్ణువు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందామని విష్ణువు ఒక చెట్టు కింద ఆగాడు. అది మామిడికాయ చెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు ఉన్నాయి. ఒక పండు తిందాం అనుకుని విష్ణువు ఒక పండును కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పళ్ళు చేదుగా ఉంటాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణువు. అప్పుడు ఆ మామిడి చెట్టు విష్ణుతో ఇలా మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. నాకు సహాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరం నేను చాలా కాయలు కాస్తాను, కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటాయని ఎవరు వాటిని ఇష్టపడరు లేరు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది ఆ చెట్టు. సరే, అలాగే అడుగుతాను అని విష్ణువు ముందుకు సాగాడు. ఇంకొంత ముందుకు పోయాక అతడికి ఇరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరికి వెళ్ళాడు విష్ణువు. అంతలో ఆ మల్లె చెట్టు ఇలా అన్నది. బాబు, నేను ఎన్ని పూలు పూస్తాను కదా, ఎవ్వరు నా పూల కోసం రావటమే లేదు. నీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణ దగ్గరికి వస్తున్నట్టుగా నావు. ఏం చేస్తే నా ఈ బాధ
దూరం అవుతుందో కాస్త ఆ నారాయణ్ణి అడిగి కనుక్కొని రావా అని అంది ఆ చెట్టు. ఆ మల్లె చెట్టు చెప్పింది. విష్ణు అందుకు ఒప్పుకొని ముందుకు నడిచాడు. ఆ తర్వాత నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు. కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలటం లేదు, వెనకడుగు వేయటం లేదు. అలా పోతున్న విష్ణువు ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణువును దగ్గరకు పిలిచి, బాబు, నాకు చాలా దాహం వేస్తుంది, త్రాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయన అని అడిగాడు. సరే అని విష్ణువు నీళ్ళ కోసం వెతికాడు. దగ్గరలో ఉన్న ఒక చిన్న నీళ్ల కుండ కనిపించింది అతడికి. కానీ నీళ్లను తీసుకువెళ్లేందుకు ఆ త్రిమేలు కొంచెం ఆలోచించిన పిదవట విష్ణు తన కండువాను ఆ నీళ్ళల్లో తడిపి తాత దగ్గరకు తీసుకొని వెళ్ళి, తాత దీన్ని పిండుకొని నీళ్లుతో వస్తాయి అని చెప్పాడు. విష్ణువు తెలివితేటలను మెచ్చిన తాత, మనవడ, నువ్వెక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. నారాయణుడు చూసేందుకు అన్నాడు విష్ణువు. నారాయణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు ఆ తాత. మా అబ్బా ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటుంది, కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకుంటున్నాను. ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతూ ఉన్నాను అని చెప్పాడు విష్ణు. ఆ పైన తన దారిలో కనిపించిన వాళ్ళందరినీ సమస్యల గురించి కూడా చెప్పాడు. అప్పుడు ఆ తాత, నారాయణ గురించి అయితే నేనేమీ చెప్పలేను, కానీ మిగిలిన వాళ్ళ సమస్యలనైతే చేయించగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూల తీగలను కాళ్ళతో అలే పనిగా తొక్కుతూ ఉండేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది అని చెప్పాడు. మరి దానికి ఏమీ పరిష్కారం లేదా ఆ తాత అని అడిగాడు విష్ణువు. లేకేమీ ఉంది. ఆ చెట్టు పూలను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు అన్నాడు తాత. ఆ తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉన్నది. దానిని తోవలో పోయేవాడు దాసప్పకు ఇస్తే ఆ మామిడికాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరే అని ఇక పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ పాముకు పుండు వేలవుతుంది అని చెప్పాడు తాత. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజు దోవలో పోయే దాసప్పని తెచ్చి ఇంట్లో పెట్టుకొని చదివించి రాజుని చేస్తే అతనికి మేలు జరుగుతుంది అన్నాడు. సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం అయితే దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణువు. తొలుత ఎదురైన మల్లె చెట్టుతో తన సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు ఆ మల్లె చెట్టు, వేరే ఎవరో ఎందుకు కానీ నువ్వే నా పూలను కోసుకొని వెళ్ళి రాణిగారికి ఇవ్వరాదు అన్నది. సరేనని కొన్ని పూలను కోసుకొని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో తన సమస్య ఎలా తిరగలదో చెప్పాడు విష్ణువు. అప్పుడు ఆ మామిడి చెట్టు, వేరే ఎవరున్నారు ఇక్కడ, నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అన్నది. సరేనని బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణువు. ఆ తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణువుకే ఇచ్చింది. చివరికి రాజును కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణువు. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేందుకు నువ్వే ఉండు అని రాజుగారు విష్ణువుకు అర్ధరాజ్యాన్ని ఇచ్చి విష్ణువును అవ్వను తనతో పాటే ఉంచుకున్నాడు. అంతలోనే విష్ణువుకు తన నారాయణ్ణి కలుసుకోలేదని ఉర్దుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణువుతో అవ్వ ఇలా అన్నది. దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు విష్ణువు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణ్ణి చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే అని అవ్వ విష్ణువుతో చెప్పింది. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మన కష్టాలను తీర్చే మార్గాన్ని చూపిస్తాడో ఎవరికీ తెలియదు. కానీ మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో దేవుడి కోసం ఎదురు చూసే ఖచ్చితంగా దేవుడు మనకి దర్శనమిస్తాడు, కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని కూడా చూపుతాడు అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం అందరం గ్రహించాలి. ఈ ఏకాదశి పర్వదినాన లక్ష్మీనారాయణులు సీతారాములుగా ఎందుకు పుట్టారు, ఒక కోతి చేత ఎందుకు కలుపబడ్డారు అనే విషయాన్ని తెలిపే పురాణ కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వకాలంలో నారదుడు ఒకసారి
హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం దగ్గర పర్ణశాల నిర్మించుకొని భీకరమైన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు నారదుడి తపస్సు వలన తన పదవి ఎక్కడ పోతుందో అని భయపడిన ఇంద్రుడు నారదుడిని తపస్సు భంగం చేయమని తన అప్సరసలను పంపించాడు. అప్సరసలు నారదుడిని సమీపించి వీధుల విందుగా గానం చేశారు, కనుల పండుగగా నాట్యం చేశారు. కానీ నారద మహర్షి చలించలేదు. చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనం చేశారు. నారదుడు శివశివ అనుకుంటూ కళ్ళు మూసుకొని తపస్సు ప్రారంభించాడు. అప్సరసలందరూ కూడా దేవేంద్రుడి వద్దకు పోయి నారదుడిని తపస్సును భంగం చేయలేకపోయామని విన్నవించి సిగ్గుతో తల వంచుకున్నారు. నారదుడు ఆ తపస్సు తన ఇంద్ర పదవి కోసం చేయటం లేదు, కేవలం పరమేశ్వరుని అనుగ్రహం కోసమే చేస్తున్నాడని తెలుసుకున్న దేవేంద్రుడు కూడా శాంతించాడు. అప్సరసల వయ్యారాలకు లొంగక ఇంద్రియ నిగ్రహం పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోలోన సంతోషించాడు. క్రమంగా ఆ సంతోషము గర్వంగా మారింది. అప్సరసలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము, అప్సరసల జయించిన విధానము వివరించి, తండ్రి ఇదే కదా మాయ, ఆ మాయను నేను జయించగలిగాను అంటాడు. ఆ మాటలకు విన్న పరమేష్టి నవ్వి ఊరుకున్నాడు. తర్వాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి, దేవదేవ, శివమాయను జయించటం వల్ల నేను ధన్యున్నయ్యాను అన్నాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు, నారద, శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు. దాన్ని జయించాను అంటున్నావు, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అన్నాడు. తరువాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి, తాను శివమాయను జయించాను, శివమాయ విష్ణుమాయ కూడా నన్నేమీ చేయలేదు అన్నాడు. మాటలు విన్న విష్ణుమూర్తి, నారద, త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది, అదే పరమశక్తి మహామాయ. దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ శివమాయ అనుకుంటారు. కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్దులం చేస్తుంది. మాయకు అతీతుడైన వారెవ్వరూ లేరు కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురం అనే ఒక పట్టణం ఉన్నది. అది సస్యశ్యామలమై ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించేవారు మహారాజుకి యుక్త వయసురాలైన కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశ నలుమూలల చాటింపు వేయించాడు ఆ మహారాజు. రాజభవనంతో పాటు కళ్యాణపురం అంతా కూడా అందంగా అలంకరించాడు. అంత కోలాహలంగా ఉన్నది. ఆ రాజ్యానికి బయలుదేరాడు నారదుడు. రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడగానే రాజు ఆద్యపాద్యాదులనిచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడైన నారదుడు మహర్షిని ఘనంగా సత్కరించాడు. మహారాజు చెలికత్తెలు రాకుమార్తెను తోలుకొని వచ్చారు. రాజ అంశలా వచ్చిన రాకుమారి అతి వయ్యారంగా నమస్కరించింది. నిండు యవ్వనంతో ఉన్న రాకుమారి అపురూప సౌందర్య రాశి. ఆమెను చూడగానే నారదుడి మనసు పరిపటి విధాలుగా పరిపోయింది. ఆమె పేరు రమాదేవి. ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి, రాజా, మీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, మునీంద్ర, అంతకన్నా నాకు అదృష్టం ఇంకేమైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి. కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప మరెవరిని కూడా వివాహం చేసుకోను అంటుంది. అంత భగవతేచ్ఛ. రేపే కదా స్వయంవరం, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు. నారదుడు సంతోషంగా సరే అన్నాడు. వెంటనే నారదుడు అక్కడి నుండి వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై శయనించి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరే శ్రీహరిని చూసి, మహాప్రభు, సుఖాలు భోగాలు అనుభవించటంలో నీకు మించిన వాడు ఈ జగత్తులో మరెవ్వరూ లేరు. నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కలత్ర సుఖము స్వర్గ సుఖము కన్నా కూడా మిన్న అంటారు. భూలోకంలో కళ్యాణపురాధీశుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆమెను వివాహం ఆడాలనుకుంటున్నాను.
కానీ ఆమె శ్రీహరిని తప్ప మరెవ్వరిని కూడా వివాహం అంటున్నది. కాబట్టి ఓ జగన్నాథ, ఈ హరి రూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చెయ్యి, పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాలుగా ప్రార్థించాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారద, వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకొని ఆమెతో కాపురం చేయటమే కదా. మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గం ఉన్నది, కానీ సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు. సారం లేనిది సంసారం అని పండితులు చెప్తున్నారు. సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించేవారెవరు? ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకు కోపించిన నారదుడు, స్వామి, వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా? శివమాయ విష్ణుమాయలను జయించిన వాణ్ణి. ఇప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒకటి అడుగుతున్నాను, నీ హరి రూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు. తదాస్తు అన్నాడు శ్రీహరి. అలా ఆ రోజు గడిచిపోయింది. మరునాడు భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుండి రాజులు, మహారాజులు, రారాజులు లెక్కలేనంత మంది స్వయంవరం మంటపానికి విచ్చేశారు. వారందరూ రతనాల హారాలు ధరించారు. వజ్రాలు ఒదిగి ఉన్న కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్ర వైడూర్యాల కాంతులతో స్వయంవరం మంటపం కొత్త కాంతులను పుంజుకుంది. స్వయంవర మంటపంలోనికి ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్టుగానే తన భార్య రూపం ధరించి వచ్చాడు. అందాల రాశి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు. రాజకుమారుడి వరమాలను చేత ధరించి అన్వేషణలో బయలుదేరింది. ఆమెతో పాటు చెలికత్తెలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వ్యవహారాలు చెప్తూ ఉన్నారు. రాజకుమారి మౌనంగా ముందుకు సాగింది. రాజకుమారి దగ్గరికి రాగానే కూర్చొన్న రాజు మెడలు ముందుకు సాజుతున్నారు. కానీ మాల వెయ్యక మందంగా నడిచిపోతుంది రాకుమారి. అలా నడిచి నడిచి నారదు వద్దకు వచ్చింది. చెలికత్తెలు రాకుమారితో ఏదో చెప్పారు. నారదుడు మెడను ముందుకు వంచాడు. చిరునవ్వు నవ్వింది రాకుమారి. గల్లుమన్నారు చెలికత్తెలు. ఆ కోలాహలానికి నారదుడి వైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు. ఏం జరుగుతుందో, అందరూ ఎందుకు నవ్వుతున్నారో నారదుడికి అర్థం కాలేదు. అలా రాజకుమారి నారదుడి మెడలో మాల వేయకుండానే ముందుకు సాగిపోయింది. దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీహరి. వరమాల ఆయన కంఠసీమన అలంకరించింది. ఆమెను తీసుకొని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవరు పట్టించుకోకుండా స్వయంవరానికి వచ్చిన రాకుమారులు, రాజులు అందరూ కూడా తనని వింతగా చూస్తూ పరిహాసంగా నవ్వుతూ ఉండటంతో ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి. ఇక ఉండబట్టలేక అసలేం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో వారిని అడిగాడు నారదుడు. అప్పుడు ఆ రాజులు, ఏమయ్యా, నువ్వెవరో బిచ్చివాడిలా ఉన్నావే. వంటి మీద ఉన్న వజ్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథుడిలా ఉన్నావు. కానీ నీ ముఖం ఒక్కసారి చూసుకో, కోతిలాగా ఉన్నది. నిన్ను రాకుమారి ఏ రకంగా వరిస్తుందనుకున్నావు అంటూ నారదుడిని ఎగతాళి చేశారు. నారదుడికి ఈ విషయం అర్థమైపోయింది. శ్రీహరి తన రూపాన్ని ఇమ్మంటే కోతి రూపాన్ని ఇచ్చి తనను మోసం చేశాడు. సభలో తనకు తీరని పరాభవాన్ని కల్పించాడు. తల వంపులైంది నారదుడికి. దీనికి కారణమైన విష్ణువును అస్సలు క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ ఉటావుటిన వైకుంఠం చేరుకున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి, నారాయణ, నువ్వెంత మోసగడవు. దేశ దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవింపకుండా ఉండలేవు. భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయానో అలాగే నీవు కూడా భార్య కోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు కనుక ఆ కోతి ముఖలే నీకు కష్టకాలంలో సహాయంగా నిలుస్తాయి. ఇదే నా శాపం అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారద, శాంతించు. శివమాయ నిన్ను ఆవహించింది. హరి రూపము కావాలని కదా నువ్వు అడిగావు. హరి అంటే కోతి అని నీకు అర్థం తెలియదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా చెప్పు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు. సరే, ఈ శాపం నిష్ఫలం కాదులే. అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా
దశరథుని ఇంట పుట్టి నీ శాపమును అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరం ఇస్తున్నాను. గృహప్రియుడైనప్పటికీ కూడా మూల్లోకాల్లో అందరూ కూడా నిన్ను గౌరవిస్తారు అన్నాడు శ్రీహరి. మాయను జయించాలని విర్రవీగిన నారదుడికి గర్వభంగం అవ్వడంతో శ్రీహరి మాటలకి అతని హృదయం ద్రవించింది. కళ్ళు చెదిరాయి. వెంటనే శ్రీమన్నారాయణ పాదాలపై పడి, ఏ నారాయణ, నన్ను క్షమించు, నా తప్పులను మన్నించు, సదా నీ అనుగ్రహానికి పాత్రలయ్యేలాగా నన్ను కటాక్షించు స్వామి అంటూ వేడుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి ఆశీస్సులు అందుకొని తీర్థయాత్ర చేయడానికి బయలుదేరాడు నారదుడు. కాబట్టి ఎప్పుడూ కూడా గర్వపడకూడదు. గర్వం పతనానికి కారణం. గర్వం వలన ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఈ కథ ద్వారా అందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో, ఈ వీడియోను చూస్తారో వారికి ఉండే జన్మజన్మాల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు, ఈ వీడియోను చూడగలుగుతారు. ఈరోజు పాప విమోచని ఏకాదశి వ్రత కథను వింటే చాలు, మీ జాతకం మారిపోతుంది, కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమో నారాయణాయ.